ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వాక్యం ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏది సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏది న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏది రమ్యమైనవో, ఏవి ఖ్యాతిమైనవో వాటి మీద ధ్యాస ఉంచండి అని చెప్పి దేవుని వాక్యం శ్రమిస్తుంది. ధ్యానించుకోండి అనే మాటకు మన ఇతర తర్జుమాలలో చూసినట్లయితే ఆలోచించండి, మనసు పెట్టండి అని ఉంది. అంటే ఏవి ఉపయోగకరమైనవో, ఏవి మంచివో, ఏవి పవిత్రమైనవో, ఏవి నిజమైనవో వాటి గురించి ఆలోచించండి, వాటిపై మీ మనసు పెట్టండి, వాటి గురించి ధ్యానించండి అని దేవుడి వాక్యము చెప్తుంటే మనం మాత్రం అబద్ధాలకు జనకుడైన వాడిచే సృజించబడిన వాటిపై మనసు పెట్టి మొబైల్, సినిమాలు, సీరియల్స్, షార్ట్స్, రీల్స్ అంటూ వ్యర్థమైన స్నేహాలకు, కబుర్లకు, ఆటపాటలకు, అల్లరి చిల్లర పనులకు సమయాన్ని మనం ఇస్తున్నాం. సమయాన్ని మనం వేచిస్తూ వ్యర్థమైన వాటిని ధ్యానిస్తూ ఉంటున్నాం. కాబట్టి నేటి నుండైనా ఏవి విలువైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో గ్రహించి విలువలేని వాటి కోసం దేవుడిచ్చిన విలువైన జీవితమును, రక్షణను, రక్షణ ఆనందమును, సమయమును కోల్పోక వివేకము కలిగి ముందుకు కొనసాగుతాం. మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనము అడుగువేయాలి. కాబట్టి మన జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు ఇది మంచి, ఇది చెడు, ఏది చేస్తే నాకు మంచి, ఏది చేస్తే నాకు చెడు, వాటిని గ్రహించినట్టయితే మనకు అర్థమవుతుంది. మనం దేవుణ్ణి ముందు పెట్టాలి. ఏది పవిత్రమైనవో, ఏది పవిత్రమైన కాదో, ఏది నిజమైనవో, ఏది సత్యమైనవో, ఏది సత్యమైనవి కావో మనం వాటిని పరిశీలన చేయాలి. ఈ లోకంలో చూసినట్లయితే ఈ లోకమంతా కూడా ఒక చీకటి లోకం. ఈ లోకంలో ఏది సత్యమో, ఏది అసత్యమో మనకు తెలియదు. కానీ దేవుడు అన్నాడు, పరిశీలించండి, పరీక్షించండి అని వాక్యం సెలవిస్తుంది. సమయము ఎంత విలువైందండి. గడిచిపోయిన సమయం మరలా మనకు రాదు. అవును, సమయం చాలా విలువైంది. ఈ సమయంలో ఏం చేస్తున్నాం చూడండి. ఆ ఫోన్ నొక్కినప్పుడు, ఆ రీల్స్ చూసినప్పుడు, షార్ట్స్ చూసినప్పుడు, ఈ లోక సంబంధమైన చూసినప్పుడు, సినిమాని కానీ లోకం కానీ చూడండి, తెలియకుండానే సమయం అయిపోతుంది. మరి ఏం చేస్తున్నాం మనకు తెలియదు. వెళ్ళిపోయిన సమయం మరలా వెనక్కి రాదు. సమయం ఉన్నప్పుడే నీ ఇల్లు చెక్క పెట్టుకొని చెప్పి దేవుడు చెప్పినట్టు సమయం ఉన్నప్పుడే మన జీవితాలు మనం చెక్క పెట్టుకుందాం, రక్షణ పొందుదాం, మారు మనసు పొందుదాం, మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. అవునండి, నేడే రక్షణ దినం అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకోవద్దు. కాబట్టి ఉన్న సమయంలో మన జీవితాలు సమర్పించుకొని ప్రభు కొరకు జీవిద్దాం. ఏది సత్యమైనవో, ఏది అసత్యమైనవో, ఏది నిజమైనవో, ఏది పవిత్రమైనవో, ఏది అపవిత్రమైనవో, ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తామో, దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉంది, మన త్రోకు వెలుగై ఉంది. మనం ఎటు వెళ్ళాలో ఈ వాక్యం మనల్ని నడిపిస్తుంది, సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ప్రియ సహోదరి, దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దేవుడిచ్చిన ఈ యొక్క అందమైన జీవితాన్ని వృధా చేసుకోవద్దు. దేవుడిచ్చిన ఈ తలాంతుల్ని వృధా చేసుకోవద్దు. ఈరోజు చాలామంది సమయాన్ని ఎంతో వృధా చేస్తున్నారు. దేవుడిచ్చిన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ లోకంలో ఉండే ఈ మందు, సిగరెట్ తాగినప్పుడు, ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, మత్తు పదార్థాలు కానీ ఏం తీసుకున్నప్పుడు శరీరం పాడవుతుంది. ఈ శరీరము దేవునిచ్చిన ఆలయము, ఈ దేహము దేవునిచ్చిన ఆలయము. దీన్ని మనం పవిత్రంగా కాపాడుకోవాలి. ఈ దేహంతో మనం దేవుడిని మహింపరచాలి. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఇన్ని సంవత్సరాలు అవుతుంది సమయాన్ని వెయిట్ చేసి. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఏం చేసామండి ఇన్ని సంవత్సరాలు అని మనం పరిశీలన చేసుకుంటే జవాబు ఉందా? ఏం చేసామో మనకు తెలియదు. సమయం చాలా విలువైనది. ఇప్పటికీ చాలా సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది, 40 సంవత్సరాలు అవుతుంది. ఇంకా మారు మనసు పొందలేదేమో, ఇంకా రక్షణ పొందలేదేమో, ఇంకా బ్యాప్టిజం తీసుకోలేదేమో. ఇప్పటికైనా మారు మనసు పొందండి, రక్షణ పొందండి. సమయము చాలా విలువైనదండి. ఈ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. దేవుడి కోసం బతకండి, దేవుడి కోసం జీవించండి. దేవుడిచ్చిన తలాంతును ఆయన కొరకు వాడండి. క్రీస్తు ప్రేమ చూపించండి, దేవుడి ప్రేమ చూపించండి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమల ప్రభువా, వాక్కు వింటున్న ప్రియ బిడ్డలు దీవించి ఆశీర్వదించు.
నిజమే ప్రభా, ఏది సత్యమైనవో, ఏది అసత్యమైనవో, ఏది మాన్యమైనవో, ఏది ఖ్యాతిమైనవో, ఏది ప్రభా రమ్యమైనవో వాటిని గ్రహించి పరిశీలన చేసి ప్రభా వాటిని ఎన్నుకోవడానికి కృపను బాధ్యత ఇచ్చి. నిజమే ప్రభా, ఈ లోకంలో ఏది నిజమైనదో, ఏది అసత్యమైనదో మాకు తెలియదు. పరిశుద్ధాత్మ నడిపి మాకు తెచ్చి దేవా, సర్వసత్యంలో మమ్మల్ని నడిపించమని సహాయం చేయమని, ప్రతి సమస్యలు, ప్రతి ఒక్క చిక్కు నుంచి విడుదల కలిగించి సరైన మార్గంలో మేము వెళ్ళేవారుగా సహాయం చేయ ప్రభా. వాక్యం వింటున్న ప్రియబిడ్డలను దీవించండి, ఆశీర్వించండి, సహాయం చేయి. అట్టి మార్గంలో మేము నడిచేవారుగా సహాయం చేయి. వాక్యం వింటున్న ప్రియబిడ్డలు దీవించి వాక్యానుసారంగా జీవించేవారుగా సహాయం చేసి నీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బాగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.